చంద్రబాబు అమరావతి రాజధానిలో కరకట్ట పైన నివాసం ఉంటున్నాడు. ఆ కరకట్ట నివాసానికి అత్యవసరమైన మరమ్మతుల కింద 95 లక్షల రూపాయలు శాంక్షన్ చేయటమైంది. ఈ అత్యవసర మరమ్మతులు కూడా వాటర్ సప్లైకి సంబంధించి, ఆ శానిటరీ వర్క్స్ సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయటం జరిగింది. ఈ అమౌంట్ రిలీజ్ చేసిన దానిపైన నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏమని కామెంట్లు పెడుతున్నారు, ఆ కామెంట్లు వెనక ఉన్న పరమార్థం ఏంటి ఒక్కసారి చూస్తాం. బ్రేకింగ్, సీఎం చంద్రబాబు కరకట్ట నివాసానికి 95 లక్షలు విడుదల. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. అత్యవసర మరమ్మతులకు 50 లక్షలు విడుదల. మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకు 20 లక్షలు విడుదల. ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో ఇది. R&B బిల్డింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 95 lakhs for certain repairs in the camp residence of Honorable Chief Minister of Andhra Pradesh, Undavalli, Tadepalli Mandalam in Guntur district. Subject dated వచ్చేసి 13th October 2025. నిన్న ఇష్యూ చేశారు జీవో. ఈ జీవోలు సీఎం నివాసానికి వాళ్ళు ఇచ్చిన జీవోలు వచ్చేసి ఎమర్జెన్సీ రిపేర్లకి 95 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ 95 లక్షలు సీఎం నివాసానికి అత్యవసర మరమ్మతుల కోసం ఏదైతే ఇష్యూ చేశారో ప్రజల స్పందన ఎలా ఉందో కూడా చూస్తాం. ఇది ప్రభుత్వ భవనమా లేక అద్దె భవనమా? ప్రభుత్వ భవనం అయితే ప్రజా ఆస్తి కాబట్టి ఖర్చు పెట్టడం సమంజసమే. మరి అద్దిల్లు అయితే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కరకట్టపై నివాసం ఉన్న ఇల్లు అద్దిల్లే అంటే అద్దిల్లుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? ఇంకొకరు, ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, మరుగుదొడ్లకు 20 లక్షల. మరొకరు, పాపం ఇల్లు కూడా కట్టుకోలేని పేద వేల కోట్ల సీఎం చంద్రబాబు గారేమోనేమో కామెంట్ పెట్టారు. మరుగుదొడ్లకు 20 లక్షలు ఏంట్రా స్వామి? ఇంకొకరు కామెంట్ పెట్టారు, కరకట్ట కొంప అక్రమమైనదని 95 లక్షలు ట్యాక్స్ పేయర్స్ మనీ గోవిందా 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 వెన్నుపోటు గోవిందా అని కామెంట్ పెట్టారు. ఎలుకల కోసం తాడేపల్లి కొంపకి 80 లక్షలు పెట్టారు, చాలా ఉన్నాయి వదలవేంటి అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. టాయిలెట్స్ రిపేర్కి 20 లక్షల. ఇలా కామెంట్స్, పబ్లిక్ స్పందన ఇది. చూశారుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కరకట్ట నివాసానికి అత్యవసర మరమ్మతుల కోసం 95 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజలు అలా ప్రశ్నించడానికి కారణం, ఈ మధ్య తరచూ కూడా ప్రజాధనాన్ని చంద్రబాబు గారు ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఆయన ఎక్కువగా అప్పులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల పైనే ఈ 15 నెలల్లో అప్పు చేసేశాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా లగ్జరీ ఫ్లైట్లలో వీళ్ళు తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే అడ్వర్టైజ్మెంట్ ఖర్చుల కోసం, ప్రభుత్వం చేసే అడ్వర్టైజ్మెంట్ ఖర్చుల కోసం, ప్రచార ఆర్భాటాల కోసం దాదాపు కూడా ఈనాడు పత్రికకు కోట్లకు కోట్లు దారబోస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ఒక వీడియోని వేసి చూపించారు. ఈనాడు పత్రికకు ఈ 15 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారో ప్రచార ఆర్భాటం కోసం ప్రభుత్వ ధనాన్ని ఎక్కువగా ఈనాడు పత్రికకే ఈయన ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బేదో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టుంటే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటివి. ఒక యోగా కార్యక్రమం కోసం 350 కోట్లు చంద్రబాబు గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ డబ్బుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటివి కదా. చూడండి, లగ్జరీ ఫ్లైట్ల కోసం, యోగా డే కోసం, మరియు తన సొంత నివాసం కోసం ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నాడు. నెటిజన్ల ఆవేదన ఇదే.